అలాగే పెద్దలు అర్బన్ శాసనసభ్యులు ధర్మశ్రీ నాయక్ గారు, అలాగే కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు వెంకటరెడ్డి గారు, అలాగే మా 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆచార్యుడు గారు, సీనియర్ రాజకీయ నాయకులు రామచంద్రరావు గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి గారు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. దయచేసి ఇప్పుడు నేను పాలశేఖర్ గారిని ఈ యొక్క మీడియా సమావేశం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. టీచర్ల సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ ఏ రోజు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసింది లేదు. ఉపాధ్యాయుల సమస్యలైనా, పట్టభద్రుల సమస్యలైనా భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈనాడు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల మీద, గత ప్రభుత్వం మీద పోరాటం చేసి కార్యకర్తలు, నాయకులు జైలుకు పోయినటువంటి ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ సోదరులారా, టిఆర్ఎస్ కాంగ్రెస్ వారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మీ సమస్యల మీద అడుగడుగున ప్రభుత్వాలను నిలదీస్తూ మీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, మరి అదే విధంగా మిగతా ఇతర ఉపాధ్యాయ అభ్యర్థులైనటువంటి మల్క కొమరయ్య గారికి, మరి అదే విధంగా సరోత్తం రెడ్డి గారికి మీరంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో మీ అందరికీ తెలుసు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఆ పార్టీ మీద మేము ఏ రకంగా మీ కొరకు పోరాటం చేసినామో మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజు మీ అందరి తరఫున, అటు ఉపాధ్యాయుల తరఫున, పట్టభద్రుల తరఫున రేపు శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావాలి. ఈ రోజు అధికార పార్టీకి అవకాశం ఇస్తే వారికి తొత్తులుగా మారుతారు తప్పితే ఈ రోజు మీ సమస్యల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిండు మనతో ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 14 నెలల కాంగ్రెస్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్లు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలనతో విసిగెత్తిపోతాం. ఈరోజు మనం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేని చాటగాని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 3 సంవత్సరాలు పెంచుతాం. ఒకవైపు గ్రాడ్యుయేట్స్ చదివి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలతోటి
మీ యొక్క గ్యారెంటీ కూడా అమలు పరచక ఈరోజు మళ్ళీ కొత్త తట్టు తీసుకొస్తారు. మొన్న మనం చూసినాం, మా గ్యారెంటీ అమల్లో 4 రేపే మీ ఖాతాలో పడతాయి, రేపే రేషన్ కార్డు వస్తుంది, రేపే ఇందిరమ్మ ఇల్లు మీ అకౌంట్లో పడతాయి 5 లక్షల రూపాయలు అని చెప్పి ఏ ఒక్కరికన్నా నచ్చిందని నేను అడుగుతా ఉన్నాం. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ, మాట ఇస్తే నిలబడితే పార్టీ, అన్ని వర్గాల ప్రజలతో కలుపుకోయే పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాం. కారణం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, అన్ని వర్గాల ప్రజలకు పనిచేసే పార్టీ. కనుక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ సమస్యలు తీరాలన్నా, భవిష్యత్తులో మీ ఫ్యామిలీ కానీ ఇతర ఏదైనా కానీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ ఎడ్యుకేషన్ రంగంలో కూడా అభివృద్ధి చెందాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ దానికి రాబోయే రోజులలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కనుక మీరందరూ కూడా దయచేసి మేము చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఇక్కడ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ అంజిరెడ్డి గారికి మరియు టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కొమరయ్య గారికి గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి మాట, చేస్తున్నటువంటి పనితీరు అందరికీ తెలుసు. కాబట్టి చదువుకున్న అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని గెలిపించాలని చదువుకున్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచన, వివేకము, భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి అని ఆలోచించేటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా రాజకీయ ఉపన్యాసాలు అవసరం లేకుండా నిజంగా ఎవరైతే దేశం కోసం పనిచేస్తున్నారో వారి తరపున నిలబడ్డ ఈ వ్యక్తులను గెలిపించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే వారిని ఎమ్మెల్సీకి శాసన మండలికి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాయల్ శంకర్ గారికి, అలాగే ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. పట్టభద్రుల విషయంలో గతంలో మీరు చూశారు, విద్యార్థుల విషయంలో అయినా, ఉపాధ్యాయుల విషయంలో అయినా, విద్యార్థుల విషయంలో తీసుకుంటే మండల్లో ఇదే ముఖ్యమంత్రి గారు మండల్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పెట్టిన దాఖలాలు లేవు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే గతంలో 20,000 స్కూల్ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి 12,000 8,000 స్కూల్స్ తగ్గి 12,000 స్కూల్స్ వచ్చినాయి. ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాలి. అదేవిధంగా డాక్టర్ల విషయంలో తీసుకుంటే ఎయిమ్స్ లో పనిచేసే డాక్టర్కు ప్రతి నెల శాలరీ వస్తుంది. ఇక్కడ పనిచేసే డాక్టర్లకు 3 నెలలకు ఒకసారి శాలరీ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 3 నెలల దాకా ఎవరు తినొద్దు, ఇంటికి రాయి కట్టొద్దు, ఇంకేం చేయొద్దు అనే రకంగా మన ప్రభుత్వం ఉన్నది. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ఇంతవరకు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేరు. వాళ్ళ విషయంలో అదే ఉంది. అదే విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో, ప్రైవేట్ ఎంప్లాయీస్ లో మినిమం వేజెస్ ఎక్కడ లేదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 22 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే
ఇదే గవర్నమెంట్ రాకముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం. జూన్ 2 ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి తర్వాత విమోచన దినం అని చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చిరా, పూర్తి చేసిరా? ఒకవేళ పూర్తి చేస్తే, పూర్తి చేయకపోతే పూర్తి చేసినాక ఓట్లు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కొన్ని ఆ జాబులు ఇచ్చేసి చేతులు దుక్కున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలో తీసుకుంటే 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా మొత్తం రుణమాఫీ కాలేదు. రైతు బంధు విషయంలో తీసుకుంటే ఎలక్షన్ రాకముందు రైతు బంధు 10,000 ఉన్నది. మీరు రైతు బంధు ఎవరు తీసుకోవద్దు, 15,000 మేము వేస్తామన్నారు. 3 దఫాలు అయింది, ఇంతవరకు ఇక్కడ లేదు. మొన్నటికి మొన్న 606 గ్రామాల్లో ఆ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అని, ఇది కొత్త పైలట్ ప్రాజెక్ట్ అని 606 గ్రామాల్లో ఇచ్చి చేతులు దొరుకుతుంది. అరే ఇది కంటిన్యూ ప్రాసెస్, కంటిన్యూ పథకం. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇది కంటిన్యూ పథకాన్ని మేము వేస్తా ఉంటాం, తీసుకుంటా ఉంటాం. ఈ డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇది ఇవ్వాలి, మీద డబ్బులు లేక వీళ్ళు చేస్తా ఉన్నారు. అదేవిధంగా యువ వికాసం, 5 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ యువ వికాసం. యువ వికాసంలో ఏం చెప్పారంటే మీ అందరికీ ఎవరైతే యువ వికాసంలో ఆడపిల్లలు ఉన్నారో అందరికి స్కూటీ ఇస్తాని, ల్యాప్టాప్లు ఇస్తాని చెప్పడం జరిగింది. ఎక్కడ గిట్ట ఏమి ఇవ్వలేరు. విద్యార్థుల విషయంలో తీసుకుంటే వాళ్ళకు పిహెచ్డి చదువుకునే వాళ్ళకు 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. ఎక్కడ గిట్ట స్టైపెండ్ ఇవ్వలేరు. టీఎన్జీ విషయంలో తీసుకుంటే వాళ్ళందరికీ మేనిఫెస్టోలో సిపిఎస్ పెట్టి ఇంతవరకు ఆ సిపిఎస్ దానికి ఇంప్లిమెంటేషన్ చేయలే. ఒకటి మేము కోరేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బాధ్యత వహిస్తుందో ప్రతిపక్షం కూడా అంత బాధ్యత వహించి మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిందాకా వాళ్ళను వెంటాడి మెడల్ వంచి వేరేచిందాక మండలంలో మీ గురించి మీ గొంతుకనే ప్రశ్నిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన బీజేపీ క్యాండిడేట్ నేను నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరు కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.